అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈదమ్మ దేవాలయం బస్టాండ్ వద్ద ఉన్న కోహెడ గ్రామ పూర్వ గ్రామ పంచాయతీ భవనాన్ని ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించడాన్ని నిరసిస్తూ కోహెడ బీజేపీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తక్షణమే ఈఎస్ఐ ఆసుపత్రిని వేరే చోటికి తరలించి ఈ భవనాన్ని గతంలో మాదిరిగానే కేవలం కోహెడ గ్రామ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ తుర్క ఎంజాల రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రామ్రెడ్డి, కందాల బల్దేవ్ రెడ్డి, భిక్షపతి, గ్రామ పెద్దలు మరియు భారీ స్థాయిలో ప్రజలు హాజరై తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశంపై మాజీ గ్రామ సర్పంచ్ కందాల రంగారెడ్డి బీజేపీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ అయి ఉండి హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. సమస్యను పక్కదోవ పట్టించే మరియు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కోహెడ భూ నిర్వాసితులకు కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని, లబ్ధిదారులకు వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ భూ నిర్వాస రైతులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ సంబంధిత అధికారులకు తమ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామశాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసినాం. సో నాతో పాటు కోహెడ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ పూర్వ భవనాన్ని, కమ్యూనిటీ హాల్ని ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పోయిన బుధవారం నాడు గ్రామ పంచాయతీ ఖాళీ చేయించి, కమ్యూనిటీ హాల్ని ఖాళీ చేయించి ఈదమ్మ గుడి పక్కన ఉన్నటువంటి షెటర్లోకి మార్చడం జరిగింది. ఈ మార్చిన విషయాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము 10వ తేదీ నాడు, ఫిబ్రవరి 10వ తేదీ 2026 నాడు ఒక గెజిట్ని విడుదల చేయడం జరిగింది. ఈ గెజిట్ ప్రకారము 29 ప్రాంతాలలో ఈఎస్ఐ ఆసుపత్రి డిస్పెన్సరీ కోసము ప్రభుత్వ కార్యాలయంలోకి మార్చాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంటు జిహెచ్ఎంసీ అధికారులకు ద్వారా కోహెడ గ్రామ పంచాయతీ భవనాన్ని ఈఎస్ఐకి కేటాయిస్తూ తీసుకున్నటువంటి ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీ ఫిబ్రవరి 10వ తేదీ 2026 నాడు ఈ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ గారు ఇదే గ్రామంలో డాక్టర్ సామల ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో కిరాయికి ఉంటున్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకొచ్చి పేద ప్రజలకు కమ్యూనిటీ హాల్గా ఉన్నటువంటి కోహెడ గ్రామ పంచాయతీ భవనాన్ని లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అసలు కథ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి రెంట్లు ఇవ్వకుండా 2 సంవత్సరాల బకాయి పడ్డది. దీనికి డాక్టర్ సామల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ కందాల రంగారెడ్డి గారు వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు రెంట్ రావట్లేదు, 2 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వట్లేదు కాబట్టి నాది కాల్ చేయమంటే చేస్తలేరు, కాబట్టి
ఇక్కడే ఉన్నటువంటి వార్డు ఆఫీస్గా కొనసాగుతున్నటువంటి కోయడా పూర్వ గ్రామ పంచాయతీ భవనంలోకి షిఫ్ట్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ కందాల రంగారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కలిసి ఈ భవనాన్ని డిప్యూటీ కమిషనర్ ద్వారా ఖాళీ ఉందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఐ గారిని తిట్టి సంతకాలు చేస్తున్నటువంటి మమ్మల్ని ఆ కొడుకులు, రంగారెడ్డి గారు మాట్లాడతారు, ఆ కొడుకులు అంత పెద్ద నాయకునివా మేము కొడుకుల్లా కనపడ్డామా? మేము ఎవరు తప్పు చేసిర్రు? బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు, ఓసీ వర్గాలలో ఉన్నటువంటి పేద వర్గాలకి 5,000 పెడితే వచ్చే భవనాన్ని ప్రభుత్వం తీసుకొని ఈఎస్ఐ ఆసుపత్రికి ఇచ్చింది. నాయకులకు, కార్యకర్తలకు, నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈఎస్ఐ ఆసుపత్రిని, ఎక్కడైతే రెంట్ బిల్లులు ఉన్నటువంటి ఈ యొక్క ఈఎస్ఐ ఆసుపత్రిని గత 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు వాళ్ళు ఫంక్షన్లకు అందుబాటులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ని అప్పచెప్తూ ఒక ప్రొసీడింగ్ కాపీని కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల నుంచి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇందులో బాగా వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఇవాళ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, పెద్దలందరికీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్ద మనుషులంతా గమనించవలసిన విషయాలు 2-3 ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతున్న ఈఎస్ఐ విషయం ఒక్కటి మన వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కాకుండా మీరు చేసిన లీలలు, కొల్లలు, కోకోళ్ళలు, లేఅవుట్లలో అవకతవకలు చేసిరు, దొంగ పర్మిషన్లు ఇచ్చిర్రు, డబ్బులు వసూలు చేసి నిరుపేదల దగ్గర ఇంటి పర్మిషన్లకు అని చెప్పి ఆయన కోయడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీకి కేటాయించిన దాని విషయంలో సంతకాలను సేకరణ జేఏసీ ఆధ్వర్యంలో తీసుకున్న సందర్భంగా అధికార పార్టీ నాయకులు మరి అవతల వారికి ఈఎస్ఐ హాస్పిటల్ తరలింపు విషయంలో భారతీయ జనతా పార్టీగా ప్రజలను చైతన్యవంతులు చేసి ఉద్యమించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ సమస్య అయినా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గోడలో ముందుంటుంది. ఎవరో లీడర్లకు భయపడి వెనుకాడు చేసే ప్రసక్తే ఉండదు. దెబ్బలు తిన్నా సరే, ఎన్నో ఆటుపోట్లతో కొన్ని లాస్ అయినా సరే, మా భారతీయ జనతా పార్టీ మా వంతు పాత్ర ఎప్పుడు మేము పోషిస్తూనే ఉంటాం. మా పేరు కోసమో కాదు, ఊర్లో ఉన్న అన్యాయం ఏది జరిగినా మేము ప్రశ్నించడానికి ఎప్పుడు ముందు ఉంటాం. అడ్డమ్మ కూడా లేదా, కమ్యూనిటీ భవనాలు లేవు అక్కడ. మా కోయడాలే, మా వనరులు కోయడాలే ఉన్నాయి. కోయడానే మా కోయడ గ్రామం ప్రజల ఓట్ల నుంచి మీరు గెలిచి మీరు చేసేది ఇదేనా? ఇలా మీ నాయకులే మనకు డిసెంబర్ 4వ తారీఖు ప్రకటన వెలువడింది. జిహెచ్ఎంసీలకు మిలీనియం అయింది కోయడ తుర్కెంజాన్ మున్సిపాలిటీ అని. అదే రోజు మేము బీజేపీ ఆధ్వర్యంలో తుర్కెంజాన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ధర్నా నిర్వహిస్తే సాయంత్రం వరకు ఆదరగా సీఎం గారు లోకల్గా లేరు. మీరు ఎవరికో ఇచ్చి లెటరు, మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. ఇది జిహెచ్ఎంసీ మన ఎల్బీనగర్ జోనల్ నుంచి చార్మినార్ నుంచి ఎల్బీనగర్కు మార్చడం జరిగిందని మీ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. నిన్న మీరు చేసిన చర్య కూడా మాకు అలానే అనిపిస్తుంది. ఆ పాలాభిషేకం ఎక్కడ పోయింది? ఇలా జిహెచ్ఎంసీ సర్కిల్ లేదు మాకు కోయడా డివిజన్. ఎందుకంటే ప్రతిదీ కోయడా గ్రామంలో ఉన్నప్పుడు మన కోయడా డివిజన్కి ఎందుకు ఇవ్వలే? కాబట్టి కోయడా గ్రామంలో ఆ ఈఎస్ఐ హాస్పిటల్కి ఇస్తే మేము ఊరుకునేది లేదు. ఇది ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా వేరే గ్రామంలో పెట్టుకోండి, మేము దానికి సంతోషిస్తాం. కోయడా గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. మనకే ఉండాలి, మన భవనం మనకే కొనసాగించాలి. కోయడా సాహుకారు గుట్ట 118 ఎకరాలకు నష్టపరిహారం వెంటనే. కోయడా సాహుకారు గుట్ట 118 ఎకరాలకు నష్టపరిహారం వెంటనే.
మీరు ఒకటి కవరేజ్ చేయండి, ఒకటి వీడియో కవరేజ్ చేయండి, ఒకటి వాయిస్ కవరేజ్ చేయండి. దగ్గర రా జయరాజ్. ఈరోజు కోయడా గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సావుకారు గుట్టల భూముల్ని ప్రభుత్వం పైరింపు తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసింది. మరి దానికి గాను ఉన్నటువంటి బాధిత లబ్ధిదారులందరూ కూడా పట్టదారులందరూ కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళ సొంత ఖర్చులు భరించుకొని దాదాపు 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోర్టుకు వెళ్ళి హైకోర్టులో గెలిచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్డీఓ, కలెక్టరు, తహసీల్దార్ను పార్టీగా చేసి ఈ భూ బాధితులకు లబ్ధిదారులకు ఎకరానికి లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు ప్రకారం కోర్టు తీర్పును అమలు చేయవలసిందిగా కోరుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా పరిపాలన కేంద్రానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ చిన్నారెడ్డి గారిని కలవడానికి కోయడా గ్రామం నుండి మేమందరం కూడా బాధితుల పక్షాన బయలుదేరుతున్నాం. ఈరోజు డాక్టర్ చిన్నారెడ్డి గారికి ఒక దరఖాస్తు రాసి వారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోయడా గ్రామానికి చెందినటువంటి బీసీ దళిత రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని 500 గజాల స్థలంతో పాటు 50 లక్షలు ఎకరానికి డిమాండ్ చేస్తూ ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో కోయడా భూబాధితులందరూ వెళ్తున్నారు. వారికి మద్దతుగా కోయడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. కోయడా భూబాధితుల ఐక్యత, కోయడా భూబాధితుల ఐక్యత. కోయడా సావుకారు గుట్టల భూములకు నష్టపరిహారం వెంటనే. కోయడా గ్యారపోషమ్మ. అయితే మేము 34 ఏళ్ళ కింద వచ్చింది. ఇది సర్వే నెంబర్లు 118 ఎకరాలు. సరే మేము అట్లయితే మా 118 మంది వస్తలేరా అని 62 మందికి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే మాకు 14 ఏళ్లకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చేసరికి ఎమోరన్ కలుసుడు అయింది, మళ్ళీ ఆడివన్ కలుసుడు అయింది, కలెక్టర్ కలుసుడు అయింది, మళ్ళీ 10 వాన్లో కూడా దరఖాస్తులు ఇచ్చడం జరిగింది. తిరిగి మళ్ళీ హైకోర్టు కాగితం వచ్చిన సంది కూడా 2 సంవత్సరాల సంది తిరిగి అయాని కాల్మొత్త అని తిరుగుతూనే ఉంటాము. అయితేదేమో మొదటి పంపిణం కాగితం మొదటి పంపిణమని ఇవన్నీ చెప్పుకొని జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేమందరం ఎస్సీలమయ్యా 60 ఏళ్ళకి వచ్చినాము, అందరం ఎస్సీలము, మీకు ధన్యవాదాలు ముఖ్యమంత్రి సారు, మమ్మల్ని చాలా బాధలు పెడుతుండ్రు, మీకు అందరికీ ధన్యవాదాలు. కోయడా మైలారం లక్ష్మమ్మ. మాకు 34 ఏళ్ళ కింద ఇచ్చిర్రు. అప్పటి సంది ఇప్పటిదాకా మేము నష్టపోతూనే ఉన్నాము. అట్లా ఇత్తులు అలుపుకున్నాము, పంట పండించుకున్నాము, కట్టి అమ్ముకున్నాము. మాది కాదా అని మళ్ళీ మధ్యలో అందరూ ఏమో చేస్తున్నారు. మా సొమ్ము మాకు కావాలి, ఎప్పటికైనా మాది మాకు కావాలి. మా భూమి, మా ఎకర భూమి మాకు ఇస్తారా, మాకు నష్టపరిహారం ఇస్తారా? గవర్నమెంట్ మా గురించి ఆలోచించాలి. కోర్టు పోయినాము, కోర్టులో గెలిచినాము, కోర్టు ప్రకారంగా మాకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. సగం పైన కింద
రండి రండి. నమస్తే సార్కి నమస్తే పెట్టు.